సూపర్ అండి. ఇండస్ట్రీలో దాదాపుగా అందరితో చేశారు. నందమూరి కుటుంబంతో అవకాశం వచ్చిందా? బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఒక పిక్చర్ చేశాను. చేశారా? దాసనారాయణరావు డైరెక్షన్. దాసనారాయణ డైరెక్షన్. ఆ వేళ అందరూ రండి దాసనారాయణరావుకి కాళ్ళకి దండాలు పెట్టి పొద్దున్నే షూటింగ్లో అలా ఆయన కాళ్ళు ఇలా జాబు కూర్చున్నారు. అందరూ ప్రొడక్షన్ వాళ్ళందరూ ఆయన కాళ్ళకి దండం పెడుతున్నారు. అయితే నేను కాళ్ళకి దండం పెట్టకుండా ముందరకు వెళ్ళిపోయా. ఎలా చూశాడు ఆయన. మళ్ళీ వెనక్కి వచ్చా. మీకు ఎందుకు దండం పెట్టలేదో తెలుసా? నాకంటే చిన్నవారు మీరు. మీకు దండం పెడితే ఆయుష్యణం, అందుకని దండం పెట్టలేదు. ఊరిని దుంపదంగా నాకంటే పెద్దాడువా నువ్వు. అవునా? ఎప్పుడు పుట్టావు నువ్వు? 1945 సార్. ఓ పెద్దాడువే ఒప్పుకుంటా. సూపర్. అయితే అలాగే బాలకృష్ణ గారితో అక్కడ డిఫెన్స్ లాయర్ ఏదో స్క్రిప్ట్లో రాయడంలో నువ్వు అని ఉంది. ఆయన సైనికుడు. ఆయనలాగే ఉండే హీరో ఉంటాడు. హీరో షూటింగ్లో చచ్చిపోతే ఈ సైనికుడిని తీసుకొచ్చి హీరోగా పెడతాడు కథ. అదేదో రహస్యం తెలిసి కోర్టుకు వెళ్తుంది. కోర్టులో ఇంటరాగేషన్. నేను డిఫెన్స్ లాయర్ని. స్క్రిప్ట్లో ఎక్కడో నువ్వు అని వచ్చింది. అంటే బాలకృష్ణ గారితో అడిగాడు, సార్ నువ్వు అని ఉంది, మరి మిమ్మల్ని నేను నువ్వు అనొచ్చా? అదేంటండి మీరు డిఫెన్స్ లాయరు, నేను క్రిమినల్ కింద వచ్చాను ఇక్కడికి, తప్పే ఉంది, ఒరేయని కూడా అనొచ్చు, ఏముంది అంటే నా అనుభవం వల్ల అంటలేదండి. ఏమిటి మీ అనుభవం అన్నాడు ఆయన. అంటే ఇంతకుముందు నేను ఒక సినిమాలో క్యాషియర్ వేషం వేశానండి. ఒక హీరో గారిని ఆ విత్డ్రాయల్ ఫార్మ్ ఫిలప్ చెయ్యి అన్నానండి. చెయ్యి అంటావా, నేను హీరోని చెయ్యండి అనాలి అన్నాడు ఆయన. ఆ పేరు చెప్పలేదు అనుకోండి, మోహన్ బాబు గారు. అవునా? ఓకే ఓకే. జనరల్గా నేను క్యాషియర్ని బ్యాంకులో విత్డ్రాయల్ ఫార్మ్ ఫిలప్ చేయి అంటాం కదా. నేను హీరోని చెయ్యండి అనాలి. చెయ్యని ఉందండి దాంట్లో స్క్రిప్ట్లో. అయినా సరే చెయ్యండి అన్నాడు. అందుకని ఆ అనుభవంతో పేరు చెప్పలేదు ఆయనకి. హీరో ఇలా అన్నారండి, అందుకని ఆ భయం కొద్దీ నువ్వు అనొచ్చా మిమ్మల్ని అని అడుగుతాను. అనొచ్చండి, ఏముందండి స్క్రిప్ట్లో, ఏముంది దానికి. సూపర్. చాలా జ్ఞాపకాలు. భలే చాలా థ్రిల్లింగ్. అందులో ఇప్పుడు ఏంటంటే మీలాంటి వాళ్ళు అడుగుతారు కాబట్టి చెప్పబుద్ధి ఇస్తుందండి. అదే సార్. మా మనోడు నన్ను ఏం అడుగుతాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాడికి బోర్ కొడతాయి ఇలాంటివి. ఓకే ఓకే. వాడికి ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. ఒకసారి షూటింగ్ తీసుకెళ్ళా, తర్వాత మళ్ళీ వాడు రాలేదు. టైం వేస్ట్ తాత, ఎందుకు నీ కూడా వచ్చి అవునా? టైం వేస్ట్ అన్నాడు షూటింగ్. టైం వేస్ట్ ఎందుకు, నాకు ఏం ఎంటర్టైన్మెంట్ ఉంది అది, మళ్ళీ పిలవకు, నేను రాను. సినిమాలు చూస్తారా? సినిమాలు చూస్తాను. సినిమాకి ఇష్టమైన సినిమాలు చూస్తాడు. ఓకే ఓకే. నిన్నే వెళ్ళి నాని పిక్చర్ హిట్. ఓకే. నాకు ఒక సందేహం సార్, మీ ఇంత సుదీర్ఘమైన జర్నీలో చాలా అనుభవాలు చెప్పారు, అన్నీ కూడా మంచి అనుభవాలు. బట్ ఇంత పాజిటివ్ యాటిట్యూడ్లో పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్న మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు ఇరిటేట్ చేసిన సందర్భాలు ఉంటాయి, కోపాలు చేసినవి, బాధ పెట్టిన సందర్భాలు ఉంటాయి కదా? ఉంటాయి సార్, ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. అంటే ఇరిటేట్ అయ్యే సంఘటనల కంట ఇరిటేట్ అయ్యే మనస్తత్వం ఎక్కువ ఉంటుందండి. సంఘటన ఇన్స్పిరేషన్ ఇంతే, చేమంత ఉంటుంది. ఇరిటేట్ అయ్యే మనసు ఎంత ఉంటుంది. ఎంత చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఎంత ఇరిటేట్ అయిపోతుంది. అంత పెద్దగా ఇరిటేట్ అయ్యేందుకు లైట్గా తీసుకోవచ్చు. అది మనలో ఉంటుందండి ఎక్కువ. అంటే మొదట్లో ఇరిటేషన్ ఎలా ఉండేదంటే, పొద్దున్న పిలిచి సాయంత్రం షార్ట్ తీశారనుకోండి, లీవ్ వేస్ట్ అయిపోయింది, ఇరిటేషన్ వచ్చింది. ఈ లీవ్ ఇంకో సినిమా కదా, మనకి అలా తీస్తారని తెలియదు. మనం వెళ్ళగానే దండ వేసేసి మన షార్ట్ తీస్తారు అనుకునే వాళ్ళం అజ్ఞానంలో. వాళ్ళు సాయంత్రం వరకు కూర్చోబెడతారు. సాయంత్రం కూర్చోబెట్టే దానికి ఇప్పుడే పిలవడం ఎందుకని ఇరిటేషన్ వచ్చేది. ప్రొడక్షన్ మేనేజర్ ఏముంది, ఇప్పుడు వంట చేసేవాడికి కూరగాయలన్నీ ఇస్తాడు, వాడు ఇష్టం వచ్చిన జరుగుతాడు. డైరెక్టర్ మనుషులు అప్పచెప్పాడు, వాడి బాధ్యత అప్పచెప్పేసి.